లో వస్తున్న ఫ్రీ అమౌంట్. మీరు కొద్దిగా చిన్న పెట్టుబడి ముందస్తుగా పెట్టుకొని మొదలు పెడితే ఆ డబ్బు 3 నెలల్లో 6 నెలల్లో వచ్చేస్తాయి. సో ఇట్స్ ఓన్లీ 10 lakh rupees. ప్లీజ్ ప్లాన్ ప్రాపర్లీ. మన జిల్లా సమాఖ్యలో చాలా డబ్బులు ఉన్నాయి, మండల సమాఖ్యల డబ్బులు ఉన్నాయి. జస్ట్ అడ్వాన్స్ గా ఇచ్చి పెట్టుబడి పెట్టి నాకు ఏమంచనా అంటే మీరందరూ మనసు పెడితే 4 months లో తీరుగా అంబేద్కర్ జయంతికి మనం ఇనాగ్రేషన్ చేసినట్టు ఉండాలి. చేయగలుగుతారా? ఎస్. సో స్థలం కేటాయించాలి, దానికి శాంక్షన్ మన డిఆర్డిఓస్ ఇస్తారు. జీపీ రెసల్యూషన్ తీసుకొని పని మొదలుపెట్టి పూర్తి చేయాలి. దానికి మన పీడబ్ల్యూడి డైరెక్టర్ గారు కూడా కొన్ని సలహాలు ఇస్తారు. సో ఓకే, వివో బిల్డింగ్ 10 లక్షలు ఓకే. ఎంఎస్ బిల్డింగ్స్ కూడా 148 చోట్ల ఎంఎస్ బిల్డింగ్స్ లేవు. అక్కడ కూడా కట్టిస్తారా? సార్ మీరు ఎక్కడ కూర్చుంటున్నారు ఈ 140 మంది? ఎంపీడీ ఆఫీస్లోనా? ఎక్కడ కూర్చున్నారో తెలియదు నాకు. మీకు ఒక భవనం వద్దా? కావాలి. సో ఫ్రీగా ఎన్ఆర్ఈజీస్ ఇస్తున్నారు, తీసుకోరా? ఖచ్చితంగా ఈ మండల్ స్థాయిలో అయితే పూర్తిగా మండల్ సమాఖ్య బిల్డింగ్స్ కూడా కట్టాలి. దానికి వీళ్ళకేమో నిబంధనలు ఉన్నాయి. ఎస్హెచ్జి ఫెడరేషన్ కి 10 లక్షలు అని నిబంధన ఉంది. సో మేమేమనుకున్నామంటే 2 10 లక్షల బిల్డింగ్ 20 లక్షలు కట్టి అక్కడ మండల్ సమాఖ్య బిల్డింగ్ కట్టొచ్చు. అయితే ఏంటి, ఒకటి మీటింగ్ హాల్ ఉంటది, ఇంకా ఒకటి వర్క్ షెడ్ అని ఉంటది. సో 2 కట్టుకుంటే మీకు విశాలంగా చాలా మంచి ప్లేస్ దొరుకుతాయి. సో ఈ 20 lakhs తో ఐ రిక్వెస్ట్ ఆల్ డిఆర్డిఓస్ టు కన్స్ట్రక్ట్ మండల్ సమాఖ్య బిల్డింగ్. కడతారా రామరెడ్డి గారు? షూర్. యూ ఆల్సో డన్ వెరీ గుడ్ వర్క్ ఇన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్పేసెస్. సో అందరూ దయచేసి ఈ 2 అంశాల మీద పూర్తిగా దృష్టి పెట్టండి. సో ఫస్ట్ ఏం చెప్పాను, దయచేసి గ్రామానికి వెళ్ళండి, వెళ్ళి అక్కడ మీ రాజ్యాన్ని తిరిగి తీసుకోండి. వెళ్ళి అక్కడ వేరే ఫారెన్ పవర్ హ్యాస్ టేకెన్ ఓవర్ యువర్ టెరిటరీ, ప్లీజ్ రీక్లెయిమ్ యువర్ టెరిటరీ. రెండోది, విఓఎంఎస్ బిల్డింగ్స్ ని ఖచ్చితంగా కట్టండి. దగ్గర ఉండి కట్టియాలి. నేను ఒక 6 నెలల్లో వస్తే అక్కడ మంచిగా ఒక మంచి షవర్ అలాగా నా మీద పడకూడదు. చాలా మంచిగా క్వాలిటీ బిల్డింగ్స్ రావాలి. క్వాలిటీ బిల్డింగ్స్ రావాలంటే సూపర్విషన్ ఉండాలి. వివో షుడ్ సీ దట్ ఇట్ ఇస్ అవర్ బిల్డింగ్ అన్నట్టు మీరు అందరూ సహకరించాలి. ఇంకా ఏంటి, సిఐఎఫ్ నిధులు. సిఐఎఫ్ నిధులు ఇచ్చిన నిధులు అన్ని అక్కడ రొటేషన్ లో ఉన్నాయి. చాలా మట్టికి శ్రీనిధిలో పాపం కనీసం అక్కడ భద్రంగా కొన్ని నిధులు ఉన్నాయి. కానీ మిగిలిన సిఐఎఫ్ నిధులు కూడా చాలా మంచిగా మీరు సంరక్షణ చేసి దాన్ని తిరిగి వసూలు చేయడానికి హెల్ప్ చేయాలి. ఓకే, సో 3-4 పాయింట్సే చెప్పాను. చాలా మంచిగా దీని మీద ఫోకస్ చేయండి. అండ్ ఫైనల్గా ఈ డైరెక్టర్ పీడబ్ల్యూడి మాట్లాడినప్పుడు కూడా చెప్తారు, పీడబ్ల్యూడి గ్రూప్స్, ఎల్డర్లీ గ్రూప్స్, అడలసెంట్ గ్రూప్స్ ఇవన్నీ కూడా March 8 లోపల ఫార్మేషన్ చేయాలి. దానికి ఏదైనా ఇబ్బందులు ఉంటే మేము కొంతమందితో ఇంటరాక్ట్ అవుతాము. మీరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా అది చెప్పండి. బట్ వార్ ఫుటింగ్ బేసిస్ లో ఈ 3 సంఘాలు ఫామ్ చేయాలి. ఒక్క గ్రామానికి ఎన్ని సంఘాలు ఫామ్ చేయాలి? 1 ఈచ్. ఏంటి, పీడబ్ల్యూడి గ్రూప్, ఎల్డర్లీ గ్రూప్, అడలసెంట్. ఇబ్బందినా? ఎందుకు మరి? మనం పిలిపించి 1 సంవత్సరం అయింది. సో ఇంకా నేను ఆగలేను. March 8 లోపల ప్రతి మండలంలో ఈ గ్రూప్స్ ఫామ్ కావాలి. ఫామ్ చేయకపోతే ఏం చేయాలి సార్? మీరే ఒక సలహా ఇవ్వండి. ఏ ఏపీఎంస్ వాళ్ళ మీ దగ్గర ఎన్ని గ్రామాలు ఉంటాయి? 20, 30, 40, యావరేజ్ 25, 25, కొన్ని 30 సంఘాలు ఫామ్ చేయరాదు?
మీరు 1000 సంఘాలు ఫామ్ చేసిన వ్యక్తులు ఇప్పుడు వచ్చి మిమ్మల్ని 30 సంఘాలు ఫామ్ చేయమంటే చేయరా? చేస్తారా మేడమ్స్? చేస్తారా? ఓకే. సో దయచేసి ఈ మార్చ్ 8 లోపల ఎవ్రీ మండల్, ఎవ్రీ వివో షుడ్ హ్యావ్ మినిమం ఆ పీడబ్ల్యూడి గ్రూప్, ఎల్డర్లీ గ్రూప్, తర్వాత అడోలసెంట్ గ్రూప్ ఫామ్ చేయమని చెప్తున్నాం. దానికి తర్వాత వేరే సలహాలు ఇస్తాం. కానీ ఫామ్ చేయడానికి మార్చ్ 8 మంచి టార్గెటా? 2 నెలల్లో చేస్తారా? చేయండి. నేనైతే ఆల్రెడీ 15 రోజుల్లో చేసి పడేస్తాను. మీకు సీసీస్ ఉన్నారు, విఓఎస్ ఉన్నారు, వేరే వాళ్ళకి వేరే ఏం పని ఈ గ్రూప్ ఫామ్ చేయకుండా? సో చేయండి. ఇంకా ముందు ముందు వెళ్తూ వేరే మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటాము. ఇప్పుడు వసంత సేన మీరు విజిఎఫ్ విఆర్ఎఫ్ గురించి చెప్తారా? చెప్పండి. అండ్ నెక్స్ట్ కల్పన అండ్ జయరామ్ మీరిద్దరూ వాళ్ళకి బేస్ లైన్ సర్వే అండ్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఐడెంటిఫికేషన్. మన సంస్థ పేరేంటండి? పేదరికంని చెయ్యాలా? చేయాలి. సో దాని గురించి జయరామ్ గారు మాట్లాడతారు. విజిఎఫ్ విఆర్ఎఫ్ గురించి మంచిగా చెప్పారు.